10th inter degree pass or fail తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. ఇప్పుడు మనము వాస్ తో సెంటెన్సెస్ చూస్తాం. యామ్, ఈజ్, ఆర్ సెంటెన్సెస్ చూసాము. అలాగే వాజ్, వర్ కూడా చూస్తాము సపరేట్గా. ఇక్కడ యూసేజ్ ఆఫ్ వాజ్, వర్ అని రాశాను. పాస్ట్ టెన్స్ ఇది. వాజ్, వర్ టూ వర్డ్స్ మాత్రం పాస్ట్ టెన్స్. యామ్, ఈజ్, ఆర్ ప్రెజెంట్ టెన్స్. అలాగే విల్ బి అనేది కూడా ఉంది. అది విల్ బి వచ్చేసి ఫ్యూచర్ టెన్స్. Was subjects ఏంటి? let us have a look. I, he, she, it సింగులర్స్ తో మనము was సెంటెన్సెస్ యూజ్ చేస్తాం. ఓకే, నేను మళ్ళీ చెప్తాను. నౌన్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, బిఫోర్ ఇవి మాత్రమే వస్తాయి, వేరేవి రావు. యాడ్వర్బ్ వస్తే దాన్ని కౌంట్ చేయొద్దు అని చెప్పాను. యాడ్వర్బ్ ఎందుకు కౌంట్ చేయరు అంటే ఐ కమ్ హియర్ డైలీ, ఐ కమ్ హియర్ డైలీ అని ఉందనుకోండి. ఐ కమ్ హియర్ డైలీ అనేది డైలీ ఐ కమ్ హియర్ అని కూడా అనొచ్చు. డైలీ ఐ కమ్ హియర్, ఐ డైలీ కమ్ హియర్ అని కూడా అనొచ్చు. అందుకనే డైలీ ఏంటి ఇక్కడ? ఇది అడ్వర్బ్ అనమాట. అడ్వర్బ్ కాబట్టి అది దాన్ని ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. యూ కెన్ యూజ్ దట్ అడ్వర్బ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్. దట్స్ వై అడ్వర్బ్ ఈజ్ నాట్ కౌంటెడ్. కాబట్టి మనము యాడ్వర్బ్ ని కౌంట్ చేయొద్దు. నౌన్ కానీ, అడ్జెక్టివ్ కానీ, ప్రిపోజిషన్ కానీ, V4 కానీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం వాజ్ సెంటెన్సెస్ చూద్దాం. అలాగే మనము సిచ్యువేషన్స్ ఏమనుకున్నాము? పొజిషన్, ఐడెంటిటీ, క్వాలిటీ, క్వాలిఫికేషన్స్, గోయింగ్ ఆన్ యాక్షన్స్. ఫస్ట్ మనము ఒక సెంటెన్స్ రాద్దాము. ఐ వాజ్, ఓకే, ఐ వాజ్ అ డిగ్రీ స్టూడెంట్. I was a degree student. I was a degree student in 1995. అనుకుందాం. In 1995. 1995 అంటే ఇప్పుడు కాదు కదా. 1995 past tense. ఇక్కడ నేను I ప్లేస్లో I can use he, she, it. ఎందుకంటే సింగులర్ కాబట్టి. ఇప్పుడు నేను ఏదైనా పేరు కూడా రాసుకోవచ్చు. ఇక్కడ అశోక్ వాజ్ అ డిగ్రీ స్టూడెంట్ ఇన్ 1995. మిస్టర్ కుమార్ వాజ్ అ డిగ్రీ స్టూడెంట్ ఇన్ 1995. 1995లో డిగ్రీ స్టూడెంట్ ఉండే అని అర్థం. ఈ సెంటెన్స్ని what do you call this sentence? This sentence is positive sentence. And positive sentence వచ్చింది అంటే obviously we have a negative sentence. I was not a degree student. I was not a degree student in 1995. This is a negative sentence, right? మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా ఈ సెంటెన్స్ ఏంటో? I was a degree student అంటే ఇది క్వాలిఫికేషన్ వచ్చింది చూడండి. క్వాలిఫికేషన్, రైట్? అలాగే we can write helping verb question, and for helping verb, to write a helping verb question I should take helping verb first, and helping verb is was here. Helping verb was kabatti was I a degree student in 1995. HV question. ఇప్పుడు మనం WH క్వశ్చన్స్ రాయొచ్చు. WH క్వశ్చన్ రాయాలి అంటే ఏం చేయాలి? నేను చెప్పాను, WH వర్డ్ని మాత్రమే యాడ్ చేయాలి. అండ్ ఐ హ్యావ్ గివెన్ ఆల్ ద WH వర్డ్స్. నేను ఆల్రెడీ WH వర్డ్స్ ఇచ్చాను కాబట్టి అందులో సమ్ ఆఫ్ ద WH వర్డ్స్ ఆర్ సూటబుల్ హియర్. నేను ఇక్కడ వేర్ తీసుకున్నాను. వేర్ వాజ్ ఐ అ డిగ్రీ స్టూడెంట్? Where was I a degree student in 1995? ఓన్లీ ఈ ఒక్క సెంటెన్సే వస్తుందా చూడండి? కాదు, మనం WH క్వశ్చన్స్, WH వర్డ్స్ ఏమైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ why was I a degree student in 1995? How వస్తుంది కదా. when
వెన్ రాయొచ్చు. నేను హూ రాయొచ్చా చూడండి, హూ రాయొచ్చు. హూ వాజ్ ఎ డిగ్రీ స్టూడెంట్ ఇన్ 1995 అవుతుంది. హూ వాజ్ ఎ డిగ్రీ స్టూడెంట్ ఇన్ 1995. ఇక్కడ హూ అనేది వచ్చినప్పుడు మనం సబ్జెక్ట్ తీసేయాలి, బికాస్ హూ ఈజ్ ఆల్రెడీ ఎ సబ్జెక్ట్. హూ అనేది అది ఆల్రెడీ సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి మనము దాన్ని హూ వాజ్ ఎ డిగ్రీ స్టూడెంట్ ఇన్ 1995. డిగ్రీ స్టూడెంట్ ఎవరుండే 1995లో అని వస్తుంది. అండ్ ఈజ్ దర్ ఎనీ అదర్ వర్డ్ ఐ కెన్ యూస్? వేర్ వాజ్ ఐ ఎ డిగ్రీ స్టూడెంట్ అన్నాము, హౌ వాజ్ ఐ ఎ డిగ్రీ స్టూడెంట్ అన్నాము, వై వాజ్ ఐ ఎ డిగ్రీ స్టూడెంట్ అన్నాము. సో సమ్ టైమ్స్ ఇక్కడ చూడండి, అట్ వాట్ టైమ్, అట్ వాట్ టైమ్ వాజ్ ఐ ఎ డిగ్రీ స్టూడెంట్ ఇన్ 1995. 1995లో ఏ టైంకి నేను డిగ్రీ స్టూడెంట్ ఉన్నాను. మనం మామూలుగా అది యూజ్ చేయమనుకోండి, కాకపోతే ఏంటంటే అలా కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. సెంటెన్సెస్ యూజ్ చేస్తాము అనే కాదు, యూజ్ చేయనివి కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేయడానికి ఇంగ్లీష్ అలవాటు అవ్వడం కోసం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, దీస్ ఆర్ ద సెంటెన్సెస్. అండ్ ఇది క్వాలిఫికేషన్ అయిపోయింది చూడండి. ఇక్కడ నేను రాసాను, ఇది క్వాలిఫికేషన్. మనము పొజిషన్, ఐడెంటిటీ, క్వాలిటీ, క్వాలిఫికేషన్, గోయింగ్ ఆన్ యాక్షన్ రాస్తాం కదా, ఇది క్వాలిఫికేషన్ అయింది. ఓకే, రైట్. It was raining here last night. It was raining here last night. ఇక్కడ రైనింగ్ ఉంది చూడండి, ఇది కంటిన్యూస్ యాక్షన్, గోయింగ్ ఆన్ యాక్షన్. ఇట్ వాజ్ రైనింగ్ హియర్ లాస్ట్ నైట్. ఏమైంది మై డియర్ ఫ్రెండ్స్? ఇది పాజిటివ్ సెంటెన్స్ అయింది. అండ్ పాజిటివ్ సెంటెన్స్ దేర్ ఐ కెన్ రైట్ నెగటివ్ సెంటెన్స్. ఇట్ వాజ్ నాట్ రైనింగ్ హియర్ లాస్ట్ నైట్. It was not raining here last night. ఇది నెగటివ్ సెంటెన్స్. అలాగే was it raining here last night? Was it raining here last night? This is HV question. కంటిన్యూస్ యాక్షన్ చూడండి, ఇది గోయింగ్ ఆన్ యాక్షన్, V4తో వస్తుంది. ఇక్కడ మనకు వాజ్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్ అవుతుంది, అలాగే రైనింగ్ అనేది యాక్షన్ వర్బ్ అవుతుంది. వాజ్ ఇట్ రైనింగ్ హియర్. అండ్ WH క్వశ్చన్ వచ్చేసి హౌ వర్డ్ని మనం తీసుకుందాము. హౌ వాజ్ ఇట్ రైనింగ్ హియర్ last night? How was it raining here last night? This is WH question. ఇక్కడ WH question లో మనము వేరేది ఏమైనా రాసుకోవచ్చు మై డియర్. Why, when, at what time, how long, ఓకే, ఎట్సెట్రా ఎట్సెట్రా. సూటబుల్ వర్డ్స్ మాత్రమే మనం తీసుకొని సెంటెన్సెస్ రాయాలి అని చెప్పాను. ఇక్కడ మనకు అన్ని వర్డ్స్ సూట్ అవ్వవు. అండ్ బీ ఫామ్లో ఎప్పుడు మీరు రాసినా కూడా గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ద వర్డ్స్, ఈ వర్డ్ ఉంది సిన్స్ వెన్ అని. సిన్స్ వెన్, దీని గురించి గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సిన్స్ వెన్, ఈ సెంటెన్సెస్ చూసారు, ఈ సెంటెన్సెస్లో సిన్స్ వెన్ రాయొచ్చు కదా. ఇక్కడ మనం ఒక సెంటెన్స్ సిన్స్ వెన్ వాజ్ ఇట్ రైనింగ్ హియర్ లాస్ట్ నైట్ అని కూడా రాయొచ్చు కదా అనుకుంటే, మై డియర్, let me tell you one thing, an important thing. ఈ సిన్స్ వెన్ అని ఉన్నది చూడండి, సిన్స్ వెన్. ఈ సిన్స్ వెన్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ బీ ఫామ్. ఈ సిన్స్ వెన్ అని ఉన్నది చూడండి, ఈ సిన్స్ వెన్ బీ ఫామ్తో ఎప్పుడు కూడా యూజ్ ఉండదు.
బీ ఫామ్ వర్డ్స్ ఏవైనా కానివ్వండి, మీన్స్ ఆర్ వాజ్ వర్ విల్ బి, ఈ 6 వర్డ్స్తో బీ ఫామ్ రాదు. బీ ఫామ్ వర్డ్స్తో మనకు సిన్స్ వెన్ అనేది రాదు. వేరేవన్నీ యూజ్ చేయొచ్చు అనుకోండి. హౌ లాంగ్ కూడా ఎక్కువగా యూజ్ చేయరు, బట్ హౌ లాంగ్ యూజ్ చేసినా ఏం కాదు. బట్ సిన్స్ వెన్ అనేది మాత్రం యూజ్ చేయొద్దు. ఏమవుతుంది సార్ యూజ్ చేస్తే అంటే ఏం అవ్వదు. రూల్ ప్రకారం దట్ ఈస్ నాట్ రూల్ దట్ యూ యూజ్ దిస్ సిన్స్ వెన్ విత్ బీ ఫామ్ అనేది యూజ్ చేయం మనం. సమ్ పీపుల్ యూజ్ దట్. ఎలా వస్తున్నావు నువ్వు అంటే ఐఎమ్ కమింగ్ బై వాక్ అంటారు. ఐఎమ్ కమింగ్ బై వాక్ అనేది అది రాంగ్ యూసేజ్. ఐఎమ్ కమింగ్ ఆన్ ఫుట్ అనాలి. ఐఎమ్ కమింగ్ ఆన్ ఫుట్, నేను ఆన్ ఫుట్ వస్తాను అని. ఆన్ ఫుట్ వస్తాను అని ఎంతమంది యూజ్ చేస్తారు, ఎంతమందికి తెలుసు అని? ఐఎమ్ కమింగ్ బై వాక్ అంటారు చాలామంది. ఐఎమ్ కమింగ్ బై వాక్ అని. అయితే చాలామంది ఏం చేస్తారు, మీరు ఇప్పుడు నేర్చుకోవాలనుకున్నా కూడా ఏం చేస్తారంటే ఇది యూజ్ చేయొద్దు, దీనికి అలా అవుతుంది, దీనికి ఇలా అవుతుంది, రూల్స్ ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అలా ఏముండదు. బై వాక్ అంటే ఏమవుతుందంటే, బై వాక్ అంటే రాంగ్ యూసేజ్, ఆన్ ఫుట్ అంటే కరెక్ట్ యూసేజ్, అంతకంటే ఏమీ లేదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మీరు విన్నారు అంటే ఆ వచ్చింది కూడా పోతుంది. వన్ మోర్ సెంటెన్స్ విత్ వాజ్. వాజ్తో ఇంకొక సెంటెన్స్ రాస్తాను చూడండి. పొజిషన్ కూడా రాసుకోవచ్చు. ఒక మనం ఏం తీసుకుందామంటే పొజిషన్, ప్రిపోజిషన్ తీసుకొని రాద్దాం. ఓకే, మై కజిన్ వాజ్, మై కజిన్ వాజ్ ఆన్ ద వే, మై కజిన్ వాజ్ ఆన్ ద వే మై కజిన్ వాజ్ ఆన్ ద వే, మై కజిన్ వాజ్ ఆన్ ద వే దెన్. అప్పుడు మా కజిన్ దారిలో ఉండే అన్నారు. దిస్ ఈస్ పాజిటివ్ సెంటెన్స్. వెన్ వీ రైట్ పాజిటివ్ సెంటెన్స్ యూ హ్యావ్ అ నెగటివ్ సెంటెన్స్. మై కజిన్ వాజ్ నాట్ ఆన్ ద వే దెన్, మై కజిన్ వాజ్ నాట్ ఆన్ ద వే దెన్. Then helping verb question obviously was my cousin. Was my cousin on the way then? Question mark, then this is helping verb question. And remember this WH word. Why was my cousin on the way then? Question mark, then this is WH question. Okay, in the place of why we can write when. మీరు who తో రాయొచ్చా చూడండి. కెన్ యూ రైట్ విత్ who was on the way అని. who వచ్చినప్పుడు మళ్ళీ మై కజిన్ రాదు, సబ్జెక్ట్ రాదు. who is considered to be a subject, one of the subjects. అయితే who was on the way then, who was on the way then, అప్పుడు ఎవరు దారిలో ఉండే అని అర్థం. రైట్, వై వచ్చింది. అండ్ అట్ వాట్ టైమ్ అనేది కూడా వస్తుంది. అట్ వాట్ టైమ్, అట్ వాట్ టైమ్. వర్డ్స్, సూటబుల్ వర్డ్స్ తీసుకొని మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ రాయాలి. ఓకే, విత్ హూమ్ వాజ్ మై కజిన్ ఆన్ ద వే దెన్. మా కజిన్ అప్పుడు దారిలో ఉండే కానీ ఎవరితో ఉండే అని. ఫర్ హూమ్ వాజ్ మై కజిన్ ఆన్ ద వే దెన్, అప్పుడు దారిలో ఉండే మా కజిన్ కానీ ఎవరి కోసం దారిలో ఉండే అని. ఇలా సూటబుల్ వర్డ్స్ తీసుకొని మనం రాయాలి మై డియర్ ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ వాట్ ద సెంటెన్సెస్ విత్ వాజ్. వాజ్తో కూడా సెంటెన్సెస్ రాసాము. అలాగే మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నాను, పొజిషన్స్, ఐడెంటిటీస్, క్వాలిటీస్, క్వాలిఫికేషన్స్, గోయింగ్ ఆన్ యాక్షన్స్, ఇవి కాకుండా వేరే ఉండవు బీ ఫామ్తో. అలాగే నౌన్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, బీ ఫోర్, ఇవి మాత్రమే యూజ్ చేస్తాం. అది చాలా చాలా ఇంపార్టెంట్ బీ ఫామ్తో. ఓకే, ఇప్పటి వరకు మనము వాజ్ వరకు రాసాము. తర్వాత నెక్స్ట్ వీడియోలో మీరు వర్తో చూడండి సెంటెన్సెస్. ఓకే, ఎలా యూజ్ చేస్తాం ఏంటి అన్నది. సెంటెన్సెస్ అన్ని రాసిన తర్వాత కూడా మనకు కాన్వర్జేషన్ ఉంటుంది. ఆ కాన్వర్జేషన్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. అలాగే సెంటెన్సెస్ని మీరు స్పీడ్గా, మీకు ద మోర్ యూ రీడ్ ద బెటర్ ఇట్ ఈస్. మీరు ఎంత ఫాస్ట్గా చదివితే అంత మంచిది. ఓకే, ద ఫాస్టర్ యూ రీడ్ ద బెటర్ యూ లర్న్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ టైమ్ అండ్ హ్యావ్ ఎ నైస్ లర్నింగ్.
ఆల్ ద బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.